తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. క్రిస్మస్ పర్వదినంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బేతానియా ప్రార్థనా మందిరంలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు. విద్యుత్ దీపాలతో ప్రార్థనా మందిరాన్ని అలంకరించి క్రైస్తవ సోదరీమణులు ఆనందోత్సవాలతో పండుగ వాతావరణంలో మునిగిపోయారు. యేసుక్రీస్తు జన్మదిన పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నాగర్ కర్నూలు పట్టణ ప్రజలకు బేతానియా ప్రార్థనా మందిరం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ ప్రభువుని ప్రార్థించారు. వారి దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటట్లు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. మనము దుష్టత్వం నుంచి మళ్లించబడాలి. అది దేవుని ఉద్దేశం. ఆయనను విశ్వాసం ఉంచిన వారే దుష్టత్వం నుంచి మళ్లించబడతారు. ఆయన మాటలను అనుసరించిన వారే దుష్టత్వం నుంచి మళ్లించబడతారు. కానీ మతంలో ఉన్నవారు ఆ విధంగా మళ్లించబడలేరు. వారి సొంత మార్గంలో ఉన్నవారు మళ్లించబడలేరు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల మార్గములో నడుచుకునేటువంటి వారు మాత్రమే ఆ దుష్టత్వం నుంచి మళ్లించబడతారు. ఆయనే జీవపు మార్గము, నిత్య మార్గము, పరలోక రాజ్యానికి మార్గము. దేవుడి మాటలు దీవించగా. రోజు డిసెంబర్ 25 అంటేనే యావత్ ప్రపంచమంతా జరుపుకునే క్రిస్మస్ పండుగగా మనకు తెలుసు. ముఖ్యంగా ఏంటంటే కన్యా మరియమ్మకు పశువులో జన్మించినటువంటి యేసుప్రభు జన్మదిన సందర్భంగా ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటారు. నాగర్ కర్నూలు ప్రజానికానికి, క్రిస్టియన్ సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నాగర్ కర్నూలు పట్టణ ప్రజలందరికీ, క్రైస్తవ సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఏంటంటే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, అసలు క్రిస్మస్ పండుగ ఎందుకు జరుపుకుంటున్నామంటే యేసు ప్రభువారు ఈ లోకానికి లోకరక్షకుడిగా జన్మించినందుకు ఈ యొక్క క్రిస్మస్ పండుగ మనం జరుపుకుంటున్నాము. ఈ యొక్క పండుగ మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని రూపుమాపడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి రావడం జరిగింది. యేసుప్రభు వారు కన్యక మరియమ్మ గర్భమందున జన్మించారు. అయితే ఇప్పటికీ యేసుప్రభు వారు జన్మించి 2023 సంవత్సరాలు అవుతుంది. యేసుప్రభు వారు జన్మించినప్పటి నుంచే ఈ యొక్క శకం అనేది స్టార్ట్ అయింది. అందుకే మనం ఇక్కడ చూసినట్లయితే ఆఫ్టర్ డెత్ అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పటి నుంచి బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ డెత్ అనేది ఉంటుంది. ఈ యొక్క కాలమానం కూడా యేసుప్రభు వారు జన్మించినప్పటి నుంచి ఉంది. ఫైనల్గా వచ్చేసి మన క్రైస్తవ సోదరీమణులందరికీ సెంటినరీ మెనోనైట్ ఎంబీ చర్చ్ తరపు నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. క్రిస్మస్ శుభాకాంక్షలు నాగర్ కర్నూలు పట్టణస్తులందరికీ తెలియపరుస్తున్నాం. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కనుక మనమందరము యేసు ప్రభుని నమ్ముకోవాలని ఆశిస్తున్నాను. దేవుడు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకం రానని తండ్రి తెలియజేసింది కనుక మీరందరూ దేవుని నమ్ముకుంటే ఆయనతో సహవాసం చేసిన కదా మీకు సమాధానం దొరుకునని దేవుడు చెప్తున్నాడు. కనుక మీరందరూ దేవుని నమ్ముకోండి. ఇదే మా సందేశం. క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. మీకు శుభములు వందనాలు తెలియజేసి వస్తున్నాం. నాగర్ కర్నూలు బేతానియా హెబ్రోన్ సంఘం ద్వారా మాకు క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. గవర్నమెంట్ వారు అనుగ్రహించినటువంటి బట్టలు పంపిణీ జరిగింది. ఇదే సమయంలో అనేకులు పాల్గొని ఈ యొక్క మంచి కార్యక్రమంలో అనేకులు పాల్గొని దేవుని యొక్క ఆశ్రమం పొందుకున్న వారుగా ఉన్నారు. కనుక ఈ యొక్క బేతానియా సంఘం తరఫున పాస్టర్ గారు, తర్వాత రాజమండ్రి వచ్చిన పాస్టర్ గారు, తర్వాత అనేక పరిశుద్ధులు ఈ రీతిగా యొక్క క్రిస్మస్ పర్వదినాన్ని సుఖ సంతోషం జరుపుకొని ఆనందం జరుపుకొని ఈ రీతిగా మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వల్ల మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ మీరు మా ఇంట్లో చెప్పిన యొక్క ప్రేమకై మరి యొక్క మీ యొక్క ఆ యొక్క ఆదరణకై మరి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ వస్తున్నాం. కనుక ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనకపోతే దేవుని యొక్క ఆశను పొందుకోవలసిందిగా మిమ్మల్ని మనసారా కోరుకుంటూ ఈ సహకరించి మీ అందరికీ కూడా మరొకసారి ఆ యొక్క బేతానియా సంఘం తరపున మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు వందనాలు తెలియజేసి వస్తున్నాం. ప్రభుపేట అందరికీ వందనాలు. క్రిస్మస్ సందర్భంగా ఈరోజు బేతానియా మందిరంలో జరిగిన ఈ యొక్క క్రిస్మస్ వేడుకలో అనేక మంది వచ్చి పాల్గొనడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. నేను కూడా రాజ్యంలో రావడానికి కూడా దేవుడు సహాయం చేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు పుట్టారు అనే అంశాలను మనం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పండుగ జరుపుకుంటుంది. బేతానియా ప్రార్థనా మందిరంలో యేసుక్రీస్తు ప్రభువు వారు గురించిన
మాటలు మనం చెప్పడం జరిగింది. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు భూలోకానికి అంటే సర్వ మానవాళిని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చారు. అయితే ఆయన అందరినీ కూడా రక్షించి పరలోక రాజ్యం తీసుకువెళ్ళాలనేది యేసుక్రీస్తు వారి ఆలోచన. సాతాను ఆలోచన ఏంటంటే అందరినీ కూడా నరకానికి పాపాలు చేయించి నరకానికి తీసుకెళ్లాలనే ఆలోచన సాతాను ఆలోచన చెడగొట్టి దేవుడు ఆ సాతాను నుంచి సాతాను బంధకాల్లో ఉన్న సమస్త మానవాళిని రక్షించి అందరినీ పరలోక రాజ్యం చేయించి యుగయుగాలు ప్రజలతో ఆయన యుగయుగాలు రాజ్యం చేయడం కోసం ఆయన ప్రజలందరినీ రక్షించడం కోసం 2023 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ దేశంలోని బెత్లెహేమ్ గ్రామంలో ఆయన పుట్టారు. కన్యాకుమారికి పుట్టారు. అది ఎందుకు రావాల్సి వచ్చిందంటే సాతాను యొక్క శక్తుల నుంచి రక్షించడానికి, సాతాను నుంచి మనల్ని విడిపించడం కోసమే ఆయన మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళడం కోసమే ఆయన రావడం జరిగింది. అందుకనే సర్వలోకం కూడా సర్వ ప్రపంచం కూడా ఈరోజున క్రిస్మస్ వేడుక జరుపుకుంటుంది. ఆ విధంగానే బేతనీయ మందిరంలో కూడా క్రిస్మస్ సందర్భంగా ఆరాధన జరిగింది.